నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ అమావాస్యకి సూర్యగ్రహణం అనేది వచ్చింది. దీని ప్రభావం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? అసలు మన ఇండియాలో ఉందా? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మహర్షులు మనకు చెప్పిన విధానం ఏమిటి అంటే, గ్రహణం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సమయము. ఆ అద్భుతమైన సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు? మనం కామన్గా ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తున్నాం అనుకోండి, అమ్మవారితో, ఈశ్వరుడితో, విష్ణువుతో చేసేటప్పుడు మనకు కొంత శక్తి వస్తుంది. దాని ద్వారా ఆ మంత్రం ద్వారా దైవశక్తి అనేటువంటిది మనలోకి వస్తూ ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో చేసేటువంటిది 1 = 1000 టైమ్స్ చేసిన ఫలితం వస్తుంది. అందుకని నీకు ఏదైనా పూర్వజన్మ కర్మ ఉంది, నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నా లేకపోతే ఎంత పూజా పునస్కారాలు చేస్తున్నా అవ్వట్లేదు అనుకున్నప్పుడు, గ్రహణం రోజు చేసినటువంటిది 1000 టైమ్స్ ఫలితం కాబట్టి ఇంకొంచెం నీకు పుణ్యం సంపాదించుకోవడానికి, ఆ పుణ్యం ద్వారా నువ్వు పాపకర్మ అనుభవించకుండా లేకపోతే ఒకవేళ అనుభవించినా కూడా కొద్దిపాట్లో పోవడానికి నీకు ఆస్కారం ఉంటుంది. అందుకని మహర్షులు మనకి గ్రహణ సమయంలో మీరు ఏదైనా దేవత ఆరాధన చేసుకోండి, జపం చేసుకోండి, మీ గురువుల దగ్గర తీసుకున్నప్పుడు మంత్ర సాధన చేయండి. పునశ్చరణ అంటారు. అంటే ఉదాహరణకి ఒక 2-3 ఏళ్ళ నుంచి ఒక మంత్ర జపం చేస్తున్నాడు ఆ వ్యక్తి, కొన్ని లక్షలు చేస్తున్నాడు అనుకోండి అమ్మ. ఈ సమయంలో చేసింది అన్ని లక్షలు చేసిన ఫలితం ఒకటేసారి వచ్చేస్తుంది ఇక్కడ. దానికి ముఖ్యంగా మనం గ్రహణం రోజు మంత్ర సాధన చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండవది, మరి ఈ రాసులకు మంచిది, ఈ రాసులకు మంచిది కాదంటారు కదా అంటే, ఒకటి మంచిది కాదని కాదు. ఇక్కడ మీరు ఒక రోడ్లో వెళ్తున్నారమ్మా, అక్కడ యూటర్న్ ఉంటుంది, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టినంత మాత్రం అయ్యో వీడు దిక్కుమాలనోడు బోర్డు పెట్టాడు లేకపోతే స్ట్రైట్గా వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు నేను స్లో చేసుకోవాలని బాధపడతామా? లేకపోతే అమ్మో మంచిదైంది లేకపోతే నేను స్పీడ్గా వెళ్ళుంటే కారు పడిపోయేదని అనుకుంటామా? ఈక్వల్ టు మనకి ఒక యూటర్ను, ఒక స్పీడ్ బ్రేకరు, ఒక కర్వ్ ఉందని ఎలా అయితే బోర్డు చెప్తుందో, మనకి జ్యోతిషశాస్త్రం అంతా కూడా నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఈ గ్రహణం వచ్చినప్పుడు ఈ సాధన చేసుకో, ఈ గ్రహణం నీకు ఈ లగ్నం నుంచి ఈ భావంలో పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడమే జ్యోతిషశాస్త్రం. అంతేగాని భయపెట్టడానికో భయపడ్డానికో ఏదో గ్రహణం ఏదో అయిపోతుందో దానికి కాదు. ఇక గ్రహణం జోలికొద్దాం. ఇప్పుడు ఇండియాలో ఈ సూర్యగ్రహణం లేదు. ఇండియాలో లేదు. ఎందుకు లేదు అంటే, రాత్రి సమయంలో వస్తుంది. అమెరికన్ కంట్రీస్లో ఉంది సూర్యగ్రహణం. 9 గంటలప్పుడు వచ్చే సూర్యగ్రహణం మనకి ఎలా కనిపిస్తుంది? అందుకని ఇండియాలో లేదు. మరి ఇండియాలో లేదు కదా, రాశి మీద ప్రభావం ఉంటుందా అంటే కొంత ఉంటుంది. అయితే ఈ గ్రహణం ముఖ్యంగా శనికుజులు, మనం ఆల్రెడీ లాస్ట్ డిసెంబర్లోనే చెప్పుకున్నాం విషయం ఏమిటది అంటే, ఫిబ్రవరి మాసం నుంచి జూన్ వరకు అంటే మే ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ భయంకరమైన సిచ్యువేషన్స్ జరుగుతాయి. తుఫాన్లని, సునామీలని, లేకపోతే భూకంపాలని, గొడవలని, అసలు ఊహించినటువంటి మలుపులు చాలా తిరుగుతాయని అనుకున్నాం మనం. మీకు గుర్తుందో లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా మనకు జరుగుతుంది. చూసారా? ఈ గ్రహణం వల్ల ఏమవుతుందంటే, ఇంకా రాజకీయ నాయకులు, ఎందుకంటే సూర్యగ్రహణం కదా, ఇలాంటి సిచ్యువేషన్స్లో శనికుజులు కలిసి ఉన్నప్పుడు, రాహువు రవి కలిసి ఈ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఇంకొంచెం రాజకీయ నాయకుల మీద అనేకమైనటువంటి మలుపులు, అనేకమైనటువంటి విషయాల్ని ఇది ప్రభావితం చేస్తుంది దేశవ్యాప్తంగా చూసుకుంటే. అది యుఎస్ కంట్రీస్ వైపు అవుతుంది కాబట్టి యుఎస్ కంట్రీస్లో ఉండేటువంటి రాజకీయ వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఇది. ఓకే. అయితే ఇక్కడ బయట కంట్రీస్లో, అమెరికా దేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి వారికి ఎక్కువగా ఉండదు, ప్రభావము అసలు ఉండదు. ఇందులో గర్భం దాల్చినటువంటి స్త్రీలకి ఇండియాలో ఉండేటువంటి వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు కూడా ఏం పెద్దగా ఏం అవసరం లేదు. బట్ బయట కంట్రీస్లో ఉండే స్త్రీలు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది అని చెప్తుంది శాస్త్రం. అలాగే ఒక్కొక్క రాశి నుంచి కనుక చూసుకున్నట్లయితే, మనకి మీనరాశిలో రేవతి నక్షత్రంలో జరుగుతుంది సూర్యగ్రహణం కాబట్టి, రేవతి, అదేవిధంగా ఆశ్లేష మరియు జ్యేష్ఠ, బుధ నక్షత్రాలు, ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం దానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి దానము? గ్రహణం అయిపోయిన తర్వాత బియ్యము, గోధుమలు, మినుములు, ఉలవలు దానంగా ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత దీంతోపాటు నెయ్యి, కొద్దిగా నెయ్యి అయిన పాత్ర, కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి ఒక చిన్న పాత్రలో పెట్టిస్తారు. అండ్ వెండివి సూర్యప్రతిమ, చంద్రప్రతిమ అండ్ నాగుపాము ఉండేటువంటి ఒక చిన్న వెండిది ఉంటుంది ఇట్లా పాములాగా, దాన్ని కూడా దానంగా ఇస్తారు. దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామండి, అమ్మవారిది ఏదైనా లలిత సహస్రనామాలు చేసుకోవడమే. అంటే ఇచ్చుకునే స్థితిలో లేక, అక్కడ తీసుకునే వాళ్ళు లేక, అలా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, అటువంటి వారి కోసం. ఇక మిగతా రాసులకి ఏంటి అంటే, మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో గ్రహణం కదా. వృషభం వారికి 11లో గ్రహణం మంచిదే, అన్ని రకాల లాభాలు ఇస్తుంది.
మిథునం వారికి కూడా ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది. కర్కాటకం వారు మాత్రం అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి అష్టమ గ్రహణం కొంతవరకు మంచిదే, కానీ కొంత ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యా లగ్నం వారు ఈ 41 రోజుల వరకు, అంటే గ్రహణం నుంచి 40 రోజులు ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ప్రభావం, గుర్తుపెట్టుకోండి. వివాహ సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి విషయము, పార్ట్నర్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 6లో గ్రహణం మంచిదే. వృశ్చికం వారికి చూడండి, ఇప్పుడు మనం గ్రహణం పెట్టినప్పుడు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని అంటాం కదా, అందులో పర్టికులర్గా పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడింది కాబట్టి వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి చతుర్థ స్థానంలో గ్రహణం కాబట్టి తల్లిగారి విషయంలోని, చేసే ఎడ్యుకేషన్ విషయంలోని, కన్స్ట్రక్షన్స్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక మకరం వారికి 3లో గ్రహణం చాలా మంచిది. చేసే పనుల్లో పరాక్రమంగా చేయడం వల్ల వీళ్ళు గెలుస్తారు, కాంపిటీషన్ వాటిలో కూడా గెలుస్తారని చెప్పుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మకరం వారికి. ఇక కుంభం వారికి కనుక తీసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీన రాశి వారికి ఎలాగో ఆ రాశిలోనే మనకు గ్రహణం పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం ప్రజెంట్ రాహుగ్రహం అక్కడ జరుగుతూ అక్కడ గ్రహణం పడుతుంది కాబట్టి కొంచెం వీళ్ళు కూడా కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు. సంతానం ఆల్రెడీ గర్భం దాల్చిన వాళ్ళు అండ్ రాజకీయ నాయకులు మీన రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీకు గురువుల నుంచి వచ్చే మంత్రం ఏదైనా ఉంటే గ్రహణ సమయంలో చేసుకోండి. లేదు మాకు ఏమీ లేవు అనుకుంటే చక్కగా శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు. లేనట్లయితే ఓం నమో నారాయణాయ. కొంతమందికి ఎప్పుడు పెయిన్ ఉంటుందమ్మా లైఫ్లో, ఎప్పుడు అబ్బా నా లైఫ్లో ఎప్పుడు ఈ పెయిన్ కంటిన్యూ అవుతుంది అంటూ ఉంటారు. దానికి అద్భుతమైన మంత్రం ఏమిటంటే ఓం మధుసూదనాయ నమః. ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు చేసి చూస్తే మీకే రిలీఫ్ తెలుస్తుంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఒక డిప్రెస్లో ఉన్నాం, బాగా పెయిన్ఫుల్గా ఉంది, ఓం మధుసూదనాయ నమః, ఓం మధుసూదనాయ నమః అనుకుంటుంటే మీకు జస్ట్ 10 మినిట్స్లో మీకు రిలీఫ్ కనిపిస్తుంది. అంత స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ గ్రహణ సమయంలో ఈ రాసుల వారికి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మంత్రం చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.